అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సంధ్యాస్ క్విజిన్. ఈరోజు వెరీ సింపుల్ రెసిపీ మీకు చూపించబోతున్నాను. అదేంటంటే గుంట పొంగనాలు లేదా పునుగులు అంటాము. ఇది మనం ఇడ్లీ పిండి పట్టుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా పట్టుకుంటాను అనమాట నేనైతే. సో ఎక్కువగా పట్టుకొని ఫస్ట్ డే ఇడ్లీ చేస్తాను. ఆ తర్వాత దాన్ని పునుగులు మరియు ఇంకా ఉత్తప్ప ఆర్ దిబ్బట్టు ఇలా చేస్తాను అనమాట. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఎక్కువగా పట్టుకొని ఒకరోజు ఇడ్లీ చేస్తే ఇంకో రోజు గుంట పొంగనాలు, ఇంకో రోజు దిబ్బట్టు లేదంటే దిబ్బ రొట్టె ఇలా చేస్తుంటాను అనమాట. సో ఈరోజు పునుగులు చేస్తున్నాను. దానికి ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయలు ఎక్కువగా బాగుంటాయి. తర్వాత మిరపకాయలు, ఇక్కడ మిరపకాయలతో పాటు క్యాప్సికమ్ కూడా యూస్ చేయవచ్చు. శనగపప్పు ఒక స్పూను, ఒక టమాటో, ఇంకా మీరు క్యారెట్, కొత్తిమీర, పుదీనా కూడా దీంట్లో యూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసి ఇందులో ఇడ్లీ బ్యాటర్ని ఇందులో వేయాలన్నమాట. ఇడ్లీ బ్యాటర్ వేసి కాస్త ఉప్పు వేసుకొని కలుపుకొని గుంటల్లో వేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. గుంటల్లో షాలో ఫ్రై చేస్తామన్నమాట. అయితే ఇదే బ్యాటర్తోని మనం డీప్ ఫ్రై చేసుకుంటే కనుక అవి పునుగులు అవుతాయి. గుంటల్లో వేసుకుంటే కనుక గుంట పొంగనాలు అవుతాయి. సో ఇప్పుడు ఇడ్లీ పిండితో చేసిన సేమ్ దోశ పిండి చేసినప్పుడు కూడా 3 టైమ్స్కి వచ్చేలాగా పిండి పట్టుకొని ఒకరోజు పొంగనాలు, ఇంకో రోజేమో దిబ్బట్టు వేసుకొని తింటాం. సేమ్ ఇంగ్రీడియంట్స్ దిబ్బట్టుకి పొంగనాలకి, కాకపోతే వీటి షేప్ రౌండ్గా ఉంటుంది, వాటి షేప్ ఫ్లాట్గా వస్తుంది. బట్ టేస్ట్ అదిరిపోతుంది, ఎందుకంటే ఇది క్రిస్పీగా ఉంటుందన్నమాట. అంచులు ఎంబడి లోపల మెత్తగా ఉంటుంది. అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉంటాయి, ఉల్లిపాయలు తగులుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంటుంది. కుక్ అయ్యే టైంలో ఈ టొమాటో వేస్తే కుక్ అయ్యే టైంలో మంచి స్మెల్ వస్తుందన్నమాట. మనకు టిఫిన్ సెంటర్లో స్మెల్ వస్తుంటుంది కదా, అలా స్మెల్ వస్తుంది. ఇందులో కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు బ్యాటర్ని అంతా కలిపేస్తాను. కరివేపాకు, కొత్తిమీర వేసేసాను. ఆల్రెడీ ఇడ్లీ పిండిలో కొంచెం ఉప్పు ఉంది కాబట్టి ఇప్పుడు ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇందులో. ఇప్పుడు ఇడ్లీ పిండిని ఇందులోకి వేసేస్తాను. మేము 4 సరిపడా పిండి తీసుకుంటున్నాను, దానికి సరిపడా ఇంగ్రీడియంట్స్ అన్నమాట అవి. ఇప్పుడు అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు ఉంటుంది కాబట్టి బాగా మిక్స్ చేయాలి, లేదంటే ఒకటే చోట ఉండిపోతుంది ఉప్పు. ఇవి పొంగనాల పీటలు అండి. ఈ గుంటల్లోనే మనం ఆ బ్యాటర్ని వేసుకొని కుక్ చేస్తాము. ఇది నాన్ స్టిక్, ఇదేమో ఐరన్ అన్నమాట. మనకు మార్కెట్లో ఇట్లా 2 రకాలు దొరుకుతుంటాయి. రెండిట్లో కూడా బాగా వస్తాయి. కాకపోతే ఐరన్ దాంట్లో చేస్తే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది, లేదంటే అంటుకుంటాయి ఎక్కువ వేసుకోకపోతే. టేస్ట్ కూడా ఐరన్ దాంట్లో చేసినవి ఇంకా బాగుంటాయి, ఇంకా ఎక్కువ క్రిస్పీగా వస్తాయి. కాకపోతే ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి టేస్ట్ ఎక్కువ ఉంటుంది. బిజీగా ఉన్నప్పుడు, స్కూల్ ఉన్నప్పుడు తొందరగా అయిపోవాలి కాబట్టి 2 స్టవ్ల పైన 2 పెట్టేసి 2 చేసేస్తుంటాను అనమాట. అలా తొందరగా నా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫుల్ ఫ్లేమ్లో పెట్టి పాత్రని వేడి చేసుకోవాలి. వేడి చేసేసుకొని దీంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఫస్ట్ వాయి వేసినప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్ది, ఆ తర్వాత మనం తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కాస్త ఆయిల్ కోట్ అయ్యేలాగా ఇలా చేసుకోవాలి. ఒక గుంటల్లో ఎక్కువ పడింది, దాన్ని నేను బ్యాలెన్స్ చేస్తాను. ఈ యూట్యూబ్ వీడియోస్ తీయడం అంటే మల్టీ టాస్కింగ్. ఇటు మాట్లాడుతూ అటు పని చేయడం అంటే కొంచెం అటు ఇటు అవుతుంది. ఇందాక నేను ఇందులో వేసిన దాంట్లో ఆయిల్ ఎక్కువైంది, సో నేను ఆ ఎక్కువైన ఆయిల్ని స్పూన్తోని సెపరేట్ చేశాను. ఇందులో కూడా ఆయిల్ పోసి రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడయ్యే టైంకి మనం ఈ బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట.
బ్యాటర్ అందులో వేసుకున్నప్పుడు బాగా కలుపుకోవాలి, ఎందుకంటే ఈ పప్పులు ఉన్నాయి కదా అడుగుకి వెళ్ళిపోతాయి, కాబట్టి మంచిగా కలుపుకుంటూ వేసేసుకుంటూ ఉండాలి ఇలా స్పూన్తోని. ఒకటే బ్యాటర్తో మూడు వెరైటీస్, తర్వాత ఇడ్లీ పిండితో అవే వెరైటీస్, దోశ పిండితో అవే వెరైటీస్ అంటే బోర్ రాదా అని, సేమ్ అనిపించదా అని డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ బ్యాటరే వేరైనప్పుడు టేస్ట్ వేరుగానే ఉంటుంది కదా. ఇప్పుడు ఇడ్లీకి అదే ప్రాసెస్లో గ్రైండ్ చేస్తాము, బ్యాటర్ని అట్లనే ప్రిపేర్ చేస్తాము. అలాంటప్పుడు ఇడ్లీ దోశలు టేస్ట్ వేరైనప్పుడు ఇవి కూడా ఆబ్వియస్గా వేరు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఇడ్లీ పిండితో ఈ పునుగులు, దిబ్బట్లు ఇవి వేస్తాం కదా, ఇవి చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఎందుకంటే దీంట్లో రవ ఉంటుంది కదా, ఆ రవాతోని చాలా క్రిస్పీనెస్ ఉంటుంది. అలాగే దోశ పిండితో కూడా క్రిస్పీనెస్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మామూలుగా రొటీన్గా దోశలే కాకుండా, రొటీన్గా ఇడ్లీలే కాకుండా అదే పిండితో ఇంకా వేరే వెరైటీస్ అంటే ఒకటేలాగా తినకుండా కొంచెం మార్చి ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ ఇవన్నీ కూడా మనకి ట్రెడిషనల్ వంటకాలు. సో ఇప్పుడు దీన్ని మూతతోని ఇలా కాసేపు కుక్ చేయాలి. ఒక 2 minutes తర్వాత చూస్తే మొత్తం పొడి బారిపోయింది. కొంచెం ఫస్ట్ వేసిన రౌండ్ అంటుకుంటాయి, ఆ తర్వాత అసలు అంటుకోవు, ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ కోట్ అయి ఉంటుంది కాబట్టి పీటకి. సో వీటిని ఇట్లా తిప్పేసుకొని ఇంకో సైడ్ కూడా కుక్ చేసుకోవాలి. ఇది ఐరన్ దాంట్లో వేసింది. అయితే దీనికి ఆయిల్ ఎక్స్ట్రా ఎందుకు పడుతుందంటే ఇట్లా పైనుంచి ఎడ్జెస్ పైన ఆయిల్ చుడతా తీయాల్సి వస్తుంది. ఇది కొంచెం స్టార్టింగ్ అయితే కంపల్సరీ ఈ ప్రాసెస్. తర్వాత రౌండ్స్లో దీని అవసరం ఉండదు, తర్వాత వచ్చేస్తుంది. పిండిలో ముక్కలు పప్పులో వేస్తాం కదా, అందుకు కూడా అంటుకుంటుంది. బట్ ఓకే, అవి ఉంటేనే టేస్ట్ ఉంటుంది కాబట్టి తీయడం కొంచెం స్టార్టింగ్లో ఇబ్బంది అయినా మనకు టేస్టే ముఖ్యం అల్టిమేట్గా. ప్లెయిన్గా ఎక్కువ ఇవన్నీ తక్కువ వేసుకొని ప్లెయిన్గా బ్యాటర్తో చేస్తే కనుక ఇట్లా ఈజీగా ఇలా ఇడ్లీ తీసినట్టుగా తీసేస్తే వచ్చేస్తుంది. ఇది కూడా వచ్చేస్తుంది ఇంకో రౌండ్లో, లేదంటే ఫస్ట్ రౌండ్ నూనె ఎక్కువ పోసుకున్నా కూడా వచ్చేస్తుంది. అయితే నా గుంటలు, నా పీటలో గుంటలు చాలా చిన్నగా ఉన్నాయి. సో నేను పిండి ఎక్కువ పెట్టుకున్నాను. గుంటలు పెద్దగా ఉన్న పీట తీసుకుంటే కనుక మీరు 3/4 గుంటల్లో పిండి నింపుకోవాలి. అది పొంగి ఫుల్ అవుతుంది. అప్పుడు కూడా ఇప్పుడు తీయడానికి ఇబ్బంది కావడానికి కారణం ఇది కూడా ఒకటి ఏంటంటే పక్క వాటితో అంటుకోవటం. పీట గుంటలు చిన్నగా ఉండడం వల్ల నేను పిండి ఎక్కువ పోసేసుకున్నాను, చిన్నగా టైం వేస్ట్ అని. ఇలా టర్న్ చేసుకున్నాక మళ్ళీ లిడ్ పెట్టొద్దు, ఎందుకంటే లిడ్ పెడితే మళ్ళీ మెత్తబడతాయి అన్నమాట. ఇప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి, క్రంచీగా. ఇప్పుడు తెలుస్తుంది కదా ఇట్లా. సో మూత పెడితే మెత్తబడతాయి. ఇక మూత పెట్టకుండానే ఒక 1 minute, ½ minute సరిపోద్ది. అది కూడా నాట్ నెససరీ, కాకపోతే ఇంకా కొంచెం టేస్ట్ కోసమని అలా పెట్టేయాలన్నమాట. తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, టొమాటో చట్నీ కానీ, టొమాటో పచ్చడితో కానీ, అల్లం పచ్చడితో కానీ తింటే
చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీతో మంచి కాంబినేషన్. ఇంకా దానికి సాంబార్ యాడ్ చేసుకొని చట్నీతో తింటూ సాంబార్ని స్పూన్తో తాగుతూ ఉంటే చాలా 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 బాగుంటుంది. దీంట్లో ఉండే క్రిస్పీ క్రస్ట్ ఇది ఉంది కదా, ఇది అండ్ లోపల ఉన్న పప్పులు ఇట్లా వంటి కింద మంచి క్రంచీనెస్ని ఇస్తాయి కాబట్టి చాలా బాగుంటుంది. దీంట్లో ఉన్న ఆనియన్ ఏమో దాంట్లో ఒక అలాంటి స్వీట్నెస్ని ఇస్తుంది. అండ్ మిర్చి ఏమో దాంట్లో ఒక ఏమంటారు కారం, ఒక టైప్ ఆఫ్ స్పైసీనెస్ని ఇస్తుంది. అండ్ ఈ రవ ఏమో ఇలా హార్డ్ క్రస్ట్ని ఏర్పాటు చేస్తుంది అనమాట. క్రంచీనెస్ దీంతోనే వస్తుంది. ఇంకా అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే చాలా హెల్దీ. పిల్లలు ఇష్టపడరు అని అంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ని మీరు వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేశాను. అండ్ ఏవైనా కూడా అట్లా ప్లేట్లో పడిపోవాలన్నమాట. స్టవ్ మీద అంటే డైరెక్ట్ ప్లేట్లో పడిపోవాలి. అంటే వేడి వేడిగా తింటేనే దాన్ని అసలైన రుచిని మనం ఆస్వాదించగలుగుతాము. ఒకవేళ దాన్ని చల్లార్చి తింటే ఉన్న ఎసెన్స్ అయితే పోతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవి తీసుకున్నట్లయితే ఇవి మెత్తబడిపోతాయి. ఇంకా డబ్బాలో పెట్టి మూత పెడితే ఇంకా మెత్తబడిపోతాయి. అంటే నేను స్కూల్కి వెళ్ళేప్పుడు బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్తాను కదా, అసలు నాకైతే ఇది ఎందుకు తింటున్నానా అనిపిస్తుంది ఇట్లా మెత్తపడిపోయేసరికి. టేస్ట్ బాగానే ఉంటుంది కానీ ఆ క్రంచీనెస్ ఉంటేనే కదా మనకి ఆ టేస్ట్ అనేది మనకు తెలిసేది. సో ఇవి గుంట పొంగనాలు లేదా పునుగులు పొంగనాలు. చూసారు కదా, కలర్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుంటుంది. తింటే ఇంకా చాలా బాగుంటుంది. చట్నీస్తో అండ్ సాంబార్తో తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు ఈ రెసిపీని ఖచ్చితంగా నా స్టైల్లో ట్రై చేయండి. అండ్ ఇవే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్.